ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు వస్తూ ఉంటాయి? యాక్చువల్గా నేను ఒక రైతుని. యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేసి వ్యవసాయానికి వచ్చేసిన. నేను హైలీ టెక్నికల్గా ఆ స్టోన్లో ఏముంది, ఎందుకు వస్తుంది, ఏం ఫిజియాలజీ అవన్నీ నాకేం తెలియదు. కామన్ సెన్స్తో లాజిక్తో చాలా విషయాలు అర్థమవుతాయి. వెరీ హైలీ సైంటిఫిక్గా ఏదైనా ఎవాల్యుయేట్ చేసి పిహెచ్డి పేపర్ ప్రజెంట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకుని కామన్ మనిషికి అర్థమయ్యే మాటలు వాళ్ళు అరే ఇది మనం ఆచరించవచ్చు, ఆచరిస్తే రిజల్ట్స్ వస్తుంది అనుకునేట్లుగా మాట్లాడితే సరిపోతుంది. మీరు నా దగ్గర నుంచి ఏదో దాన్ని కెమిస్ట్రీ ఫిజియాలజీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. నేను కామన్ సెన్స్తో పనిచేసేవాడిని. సో కిడ్నీలో స్టోన్లు ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్లో ఉండే కంటామినేషన్స్, మనం తాగే నీళ్ళలో ఉండే కంటామినేషన్స్, గాలిలో పీల్చే కంటామినేషన్, అన్నిటికంటే మనం లాస్ట్లో గాలి గురించి మాట్లాడతాం. కానీ సిటీలో ఉండేవాళ్ళు పర్టికులర్గా ఫస్ట్ గాలి గురించి మాట్లాడాలి. ఎందుకంటే సో కిడ్నీ స్టోన్స్ ప్రైమరీలీ నీళ్ళు తక్కువ తాగితే, అది నీళ్ళల్లో కూడా అసిడిక్గా ఉండే నీళ్ళు తాగితే, మనము ఇప్పుడు తాగుతుండేది ఆరో నీళ్ళు అంతా, మీరు కూడా అవన్నీ ఆరో నీళ్ళే పెట్టినారు. సో రివర్స్ ఆస్మోసిస్లో చేస్తే ఆల్ మినరల్స్ను డిలీట్ చేసేస్తుంది ఆ మిషన్. సో ఆ అసిడిక్గా ఉండే నీళ్లు తాగితే మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. సో ఇట్ సఫర్ సో బ్యాడ్లీ. దాన్ని న్యూట్రలైజ్ చేసేదానికి మన బాడీలో ఉండే కాల్షియం అంతా లాక్కొని న్యూట్రలైజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసి పిహెచ్ని 7.5 తెచ్చేదానికి ప్లాన్ చేస్తుంది. మనం వేడిగా ఉండే టీ తాగుతాము, పొట్టకి పోయి కాడి చల్లగా అయిపోతుంది. దానికి ఎనర్జీని ఖర్చు పెట్టి చల్లగా చేస్తుంది. చల్లగా ఉండే కూల్ డ్రింక్ తాగుతాము, లోపలికి పోయి కాడి బాడీ టెంపరేచర్కి వచ్చేస్తుంది, వచ్చేదానికి హీట్ చేస్తుంది దాన్ని, ఏదో మెకానిజం. అట్లే పిహెచ్ తక్కువ ఉండే ఆరుండే వాటర్, మన తాగే నీళ్ళన్నీ ఆరో వాటర్, అన్ని బాటిల్ వాటర్ వాటెవర్ అన్నీ 6 ఉంటుంది పిహెచ్. సో దాన్ని ఆల్కలైన్ చేయాలంటే బాడీ కష్టపడాలి. సో దానికి ఆ నీళ్ళల్లో ఉండే మినరల్స్ని తీసేది కూడా వన్ ఆఫ్ ది, అసిడిక్గా ఉండే నీళ్ళు తాగడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ కిడ్నీ స్టోన్స్. ఓకే. సో కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు నది నీళ్ళు తాగండి, మీ మంజీరా వాటర్ తాగండి, వేడి చేసుకొని తాగండి. ఆల్కలైన్ వాటర్ బయట 100 పెట్టి కొనుక్కునే ఇది లేదు కాబట్టి మంచిగా ఫిల్టర్ చేసుకొని, నార్మల్ ఫిల్టర్ ఆర్ఓ చేయకుండా ఆ నీళ్ళు తాగండి. రెండోది, ఫస్ట్ బేసిక్ థింగ్, బాడీకి దప్పి అయినప్పుడు దప్పి అనిపిస్తుంది కదా, ఇటు చూస్తాం, పక్క నీళ్ళు కనపడవు, సరే పోస్ట్పోన్ చేస్తాం. కొంచెం తర్వాత నోరు పిడచకట్టకపోతుంది, నోట నీళ్ళు తగ్గిపోతుంది, పిడచకట్ట. సో అప్పుడు ఏం చేస్తాము, ఇంకేదో కొంచెం కష్టపడి నీళ్ళు దమ్మనేదో చెప్తాము. అప్పుడు కూడా పోస్ట్పోన్ చేస్తారు, చాలా బిజీగా ఉంటారు కదా జనాలు. అప్పుడు కూడా పోస్ట్పోన్ చేసినప్పుడు యూరిన్ ఎల్లోకి వస్తుంది. సరే మళ్ళీ ఏదో తాగుతావో ఏదో చేస్తావు, కానీ ఆ లెవెల్లో తీసిపోయి ఇసిపెడతా ఉండవు. సో నార్మల్గా నీకు దప్పైనప్పుడు చెప్పేది వదిలేస్తుంది. నువ్వు చేయలేదు కదా, దప్పైతే తాగలే, ఓ సంవత్సరం 2 చెప్తా వదిలేస్తుంది. మళ్ళీ నోరు పిడచకబట్టకపోయితే కూడా నువ్వు ఎట్లా పట్టించుకోవడంలే, అది వదిలేస్తుంది. యూరిన్ ఎల్లోకి వచ్చినప్పుడు తాగుతా ఉండవు, ఒక సంవత్సరం 2 ఏళ్ళు ఏదో లేట్గా తాగుతా ఉండవు, బాగా యూరిన్. మళ్ళీ ఏం చేస్తుంది, యూరిన్ మంట పడుతుంది. అంటే మీరు ఇంట్లో 1 లీటర్ ఇచ్చి ఇల్లంతా దుడుచుకున్నారు అనుకో, ఏమైతే నీళ్ళన్నీ మురికి పట్టిపోతాయి, దాంట్లో ఉండే సాల్ట్స్ మురికి అంతా వస్తుంది. అట్లా నీళ్ళు తాకుండా పోయే కొద్దికి బాడీలో జరిగే ఫిజియాలజీ, దాంట్లో వచ్చిన రిలీజ్ అయిన టాక్సిన్స్ ఇవన్నీ ఫిల్టరేషన్ చేసి సస్తుంది కిడ్నీ. సో మీరు ప్లెంటీ ఆఫ్ వాటరు భోజనం అప్పుడు తాగకుండా, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి భోజనానికి మధ్యలో 1 లీటర్, 3/4 లీటరు, 1/2 లీటరు, బాడీని బట్టి, శ్రమను బట్టి, మీరు ఎండలకు పోయేదాన్ని బట్టి, నడిచేదాన్ని బట్టి బాడీ అడిగే కొద్దికి తాగుతూ ఉండండి. మీరు అడిగే కొద్దికి తాగుతూ ఉంటే కరెక్ట్గా ఇప్పుడు తాగు అని చెప్తుంది అది. మీ అమ్మ వాళ్ళు నీకు చెప్తారు, ఇది వాడొద్దు, ఇది తాగొద్దు, ఏదో మంచి సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు చెప్తారు. ఎన్నిసార్లు చెప్తారు? నీకు 30 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేసుకుని ఉంటావు, ఇంకా ఏం చెప్తుంది అమ్మ? వదిలేస్తుంది. భార్య కూడా 15 ఏళ్ళు చెప్పాలో వదిలేస్తుంది. అట్లా బాడీ కూడా వదిలేస్తుంది చెప్పకుండా. సో అప్పుడు చిన్నగా కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. ఇంకొక అది వాటర్తో. సో మధ్యలో బాగా వాటర్ తాగితే కిడ్నీ స్టోన్లు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తాగాల, దప్పి లేకపోయినా తాగాల. కానీ భోజనం అప్పుడు కాదు. భోజనం అప్పుడు ఎందుకు వద్దు, భోజనం చేసేటప్పుడు లోపల మనం ఆకలిగా పోవాలి. యాక్చువల్గా టీ తాగేసి భోజనానికి పోకూడదు, బిస్కెట్ తినేసి భోజనానికి పోకూడదు. సో లోపల మీ ఎంజైమ్స్, లోపల డైజెస్టివ్ ఎంజైమ్స్, యాసిడ్స్ అన్ని రెడీగా ఉంటాయి. అప్పుడు మీరు నీళ్లు తాగినారనుకోండి, తప్పి బయట పోతే
కొనుక్కోవాలా లేదా వాట్ ఎవర్ రీజన్ నీళ్ళు తాగరు. ఇంటికి వస్తానే డకటకాని 2 గ్లాసులు నీళ్ళు తాగేస్తారు. సో లోపల మీకుండే డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ డైల్యూట్ అయిపోతాయి. మీకు పెనులో వేడిగా ఉండేటప్పుడు నూనె పోస్తే బజ్జీలు వేగుతాయి. దాంట్లో మళ్ళీ మీరు చల్లగుండి నూనె పోసినట్టు ప్యాకెట్ మళ్ళీ వేడి కావాలి కదా. అవును. సో ఈ నీళ్ళు తాగేది నాక అట్లీస్ట్ అరగంటన్నా పడుతుంది మళ్ళీ మీకు ఎంజైమ్స్ అన్ని స్ట్రాంగ్ కావాలండి. అందుకనే భోజనానికి ముందర తర్వాత అరగంట వరకు వీలైతే నీళ్ళు తాగకుండా ఉండండి. దప్పైనప్పుడు కొంచెం తాగండి, అంతేగాని ఎక్కువ నీళ్ళు తాగకూడదు. ఓకే. సో నీళ్ళు తాగినప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ డైల్యూట్ అయిపోయి మీకు డైజెషన్ సరిగా జరగదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. సో ఎప్పుడైతే మీకు కిడ్నీస్ క్యాల్సిఫికేషన్ అంటారు, ఆ సాల్ట్స్ అనేది మొదలుపెట్టారో వాళ్ళు భోజనానికి మధ్యలో 4 లీటర్ల 5 లీటర్ల అని కాదు, సమ్మర్లో 5 లీటర్లు తాగండి, వింటర్లో వర్షమే పడతా ఉంటుంది, అసలు దప్పే ఉండదు, అప్పుడు 2 లీటర్లు తాగినా పర్వాలే. ఈ హ్యాబిట్ ఉండేవాళ్ళు డెఫినెట్గా ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకొక లీటర్ అన్నా ఎక్కువ తాగితే ఆ స్టోన్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. రెండోది తొందరగా అరిగిపోయే ఫుడ్స్, సేమ్ థింగ్, రైసు, గోధుమలు, ఈ మైదా, స్వీట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు ఇంత తింటే కూడా మళ్ళీ ఆకలేస్తూ ఉందంటే అది మొత్తం కన్వర్ట్ అయ్యి బ్లడ్లో కలిసి ఫిల్టర్ చేసి ఇంకా షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ గ్లూకోజ్ అంతా యూరిన్లో బ్లడ్లో వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడ ఎత్తిపెట్టలేక బయట వచ్చేస్తూ ఉంటుంది. సో అవి క్రిస్టల్స్ ఈ కిడ్నీలో ఉండే ఆ మెష్ వడగట్టి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి క్రిస్టల్స్. సో వాళ్ళకు కూడా కిడ్నీ డ్యామేజ్ కావడము, కిడ్నీలో స్టోన్స్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో డయాబెటీస్ని చెక్లో పెట్టుకోవడము, నీళ్ళు కరెక్ట్గా తాగడము, ఎక్కువగా ఆ ప్రాబ్లం ఉండే ఇంకా ఎక్కువగా తాగడము, టాక్సిక్ ఫుడ్ తినకుండా ఉండడము, ఎప్పుడు దప్పి కాకముందనే కొంచెం నీళ్లు తాగడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ అనేటివి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అందుకే డాక్టర్లు చెప్పేది కూడా ఫస్ట్ మీరు ఎక్కువ నీళ్ళు తాగండి అంటారు, ఎక్కువ నీళ్ళు తాగడం డ్రైన్ అయిపోతాయి. బట్ ఎందుకు అవుతా ఉంది అనేది రూట్ కాజ్. ఆ రూట్ కాజ్కు వన్ ఆఫ్ ది మెయిన్ రీజను ఫాస్ట్ ఫుడ్స్ అనేది వన్ ఆఫ్ ది రీజన్. వాటిని బయటపడి స్లో ఫుడ్స్ తినాలి, రాగి ముద్ద, జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు తినాలి. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.